హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నేను ఫస్ట్ మీ అందరూ బాగున్నారని తెలుస్తాను ఫ్రెండ్స్. మన విజయవాడని ప్రతి ఏరియాని ఎక్స్ప్లోర్ చేసే భాగంగా ఇవాళ నేను మీ దగ్గరికి ఒక మంచి హాస్పిటల్, దాని సౌకర్యాల గురించి చెప్పడానికి వచ్చాను. మీకు గ్యాస్ సమస్యలు అవి ఉండొచ్చు. సో వీడియో ఎక్స్ప్లోర్ చేసే ముందర ఫ్రెండ్స్ కాస్త ఆ సబ్స్క్రైబ్ బటన్ని నాక్ చేయండి. నేను మీ వెంకటరమణ, లాస్యా ఛానల్ ఫ్రెండ్స్. కొంచెం మోటివేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు విజయవాడలో మనం పుష్ప హోటల్ సెంటర్ అంటారు, చాలా ఫేమస్. గత 60 ఏళ్ళ నుంచి ఈ పేరు ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు నేను మీకైతే పుష్ప హోటల్ యొక్క పేరుని మీకు చూపించడం జరుగుతుంది. చాలా ఫేమస్ ఇది. ఎవరైనా టీ తాగాలనుకుంటే కనుక ఇక్కడ రండి, చాలా బాగుంటాయి. వెరైటీ ఆఫ్ టీలు ఉంటాయి ఇక్కడ. ఈ సెంటర్లోనూ ఇది జంక్షన్ అనమాట. ఇక్కడ మీకు చాలా చాలా అద్భుతమైన హాస్పిటల్స్ ఉంటాయి. అందులో ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న హాస్పిటల్ ఏదంటే మన డాక్టర్ తిరుమలరావు గారు. చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అన్నమాట. విజయవాడలో 45 ఏళ్ళ చరిత్ర ఉంది దానికి. ఆ హాస్పిటల్ పేరే మన హరిణి హాస్పిటల్, హరిణి గ్యాస్ట్రో. చాలా పెద్దది. ఫస్ట్ చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన. ఇదే ఏరియాలో గత 45 ఏళ్ళ నుంచి ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈ హాస్పిటల్లో మీరు చూసుకున్నట్టయితే మీకు ఈ హరిణి గ్యాస్ట్రోలో ఇవ్వండి, ఆయన క్వాలిఫికేషన్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ ఉంటాయి క్లియర్గా. లైట్ అడ్డు వస్తున్నట్టుంది, ఒక్క నిమిషం. ఇవ్వండి. సో హరిణి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆయన, ఫేమస్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మన విజయవాడకి చాలా మ్యాసివ్ హాస్పిటల్ కట్టారు ఆయన. సో ఇందులో మీకు ఏంటంటే ఎటువంటి మీకు గ్యాస్ సమస్యలు ఉన్నా సరే డాక్టర్ తిరుమలరావు హరిణి గ్యాస్ట్రో అనేది విజయవాడ మొత్తం చెప్తారు. అంత పాపులర్, సీనియర్ మోస్ట్ డాక్టర్ విజయవాడలో. మీకు పొట్టుబ్బరాలు కానీ, బ్లోటింగ్ కానీ, సరిగ్గా మీకు మోషన్ అవ్వకుండా కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, ఈఆర్సీపీలు, ఎండోస్కోపీలు, క్యాప్సిల్ ఎండోస్కోపీలు కూడా అడ్వాన్స్డ్ అనమాట. క్యాప్సిల్ ఎండోస్కోపీ అంటే క్యాప్సిల్ మనం మింగేస్తాము. మింగేసిన తర్వాత అది లోపల మన పొట్ట భాగంలోకి వెళ్ళి పేగులు అన్నిటినీ ఫోటోలు పంపిస్తూ ఉంటుంది. అంత అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ కూడా ఈ హరిణి గ్యాస్ట్రోలో ఉంది. డాక్టర్ తిరుమలరావు గారు అన్నీ చూసుకుంటారు. సో ఎటువంటి గ్యాస్ సమస్యలు వచ్చినా మీరు ఈ డాక్టర్ దగ్గరికి వచ్చేసేయండి. గ్యాసే కాదు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ సి, అన్ని వీటి ట్రీట్మెంట్ కూడా ఆయన చాలా బాగా ఇస్తారు. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఒకప్పుడు ఓన్లీ గ్యాస్ట్రో ఒకటే ఉండేది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే వివిధ రకాల స్పెషాలిటీస్ వచ్చాయి ఇక్కడ. మీరు రియల్గా చూస్తాను అంటే మీకు చూపిస్తాను. దీంట్లో స్పెషాలిటీ ఇవ్వండి. దీంట్లో స్పెషాలిటీస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవ్వండి, ఇవన్నీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వబడతాయి. ఫీజు అంటారా కొంచెం గట్టిగా ఉంటుంది, కార్పొరేట్ హాస్పిటల్ టైప్ అది. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి పేషెంట్ని బాగు చేసి పంపించాలి కదా. ఆయన గురించి మాకు బాగా తెలుసు. వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తారు, క్వాలిటీ ట్రీట్మెంట్. ఎవరికైనా డబ్బులు బాగా ఉండి కాస్త అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే కనుక ఆయన్ని అప్రోచ్ అవ్వండి. ఇన్సూరెన్స్లు ఉంటే కూడా ఇక్కడ మీకు వర్కౌట్ అవుతాయి. అండ్ కడుపు ఉబ్బరం, జాండీసు, హెపటైటిస్ బి, సి, లేకపోతే హెర్నియా సర్జరీస్ వేరే డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. శ్రీనివాస్ అయ్యర్ గారని అపాయింట్ అయ్యారు. లాప్రోస్కోపిక్ సర్జరీలు ఇవన్నీ ఇక్కడ చాలా అద్భుతంగా చేయబడతాయి. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ హాస్పిటల్ పేరు హరిణి గ్యాస్ట్రో. సో హరిణి మీరు చూడవచ్చు, హరిణి గ్యాస్ట్రో. సో దీని పక్కన కూడా చాలా ఉన్నాయి హాస్పిటల్స్. బట్ నేను ఎప్పుడు మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే డయాగ్నోసిస్ అనేది చాలా బాగుండాలి. డయాగ్నోసిస్ బాగోకుండా ట్రీట్మెంట్ మీకు ఇచ్చినా మళ్ళీ అది రిపీట్ అయిపోతుంది, టెంపరీగా తగ్గి. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఏం చేస్తారంటే రూట్ లెవెల్ నుంచి వాటిని తీసి అవతల పడేస్తారు. అందుకని మీరు ఇటువంటి మంచి హాస్పిటల్కి మీరు రావాలి. అది సో ఇంకా క్లియర్గా కనపడాలంటే నేను అటు సైడ్ వెళ్తాను. ఒక్క నిమిషం. అదిగో అది. సో ఏంటంటే చక్కగా అంటే సీనియర్స్, ఎందుకంటే ఈ రోజుల్లో మీకు అన్ని కల్తీ ఫుడ్లు వచ్చాయి. మీరు
యూరియా లేని ఫుడ్లు మనం తినలేము, మందులు కొడతా ఉంటారు. దానివల్ల మీకు తెలియకుండా లాంగ్ రన్లో వచ్చేసి కడుపులో పేగులు అవన్నీ పూత పట్టేసి దెబ్బతిని వామిటింగ్ సెన్సేషన్లు, లేకపోతే ఒకసారి పేగు క్యాన్సర్ లాంటివి కూడా రావడం మొదలెడతాయి. దానికి పోడు ఇప్పుడు ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల మీకు ఇంకా కడుపులో గ్యాస్ట్రైటిస్ పెరుగుతుంది, గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా డాక్టర్ తిరుమలరావు గారు హరిణి గ్యాస్ట్రో కలవండి. నాకేమీ మనీ గిని ఇవ్వరండి. ఏంటంటే నేను చెప్పాను కదా, విజయవాడలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. అప్పుడప్పుడు ఏంటంటే సరదాగా నేచర్ దగ్గరికి కూడా వెళ్ళి అది కూడా మీకు చూపిస్తూ ఉంటాను. సో విజయవాడ జీవన శైలి, ప్రజలు ఎలా జీవిస్తుంటారు ఇక్కడ అన్నది మీరు క్లియర్ కట్గా నా పాత వీడియోస్లో కూడా చూడొచ్చు. సో ఎవరు నాకు ఇవ్వట్లేదు. నా ఎక్స్పీరియన్స్లో ఇంత మంచి సైంటిఫిక్ డాక్టర్ నేను ఎప్పుడూ చూడలేదు. సో నేను ఎవరు కలిసేవాడిని. ఆయన ప్యూర్ ఏంటంటే ప్రతి రిప్రజెంటేటివ్తో ఆయన ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది అని ఒక సైన్స్ మాట్లాడితేనే ఆయన ప్రొడక్ట్ రాయడం జరుగుతుంది. అంత పర్ఫెక్ట్గా ఉంటారు ఆయన. ఇంత జెన్యూన్ డాక్టర్ నాకు తెలిసి నేను ఎప్పుడు, అంటే అందరూ జెన్యూనే కావట్లే, ఈయన సీనియారిటీ ఉంది కదా. ఎప్పుడైనా ఒక మనిషికి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఆ ఎక్స్పీరియన్స్ స్పెషల్లీ మీకు థెరపీలో మీరు అటువంటి వ్యక్తిని మీరు అసలు వదలకూడదు. అందుకని ఈయన 45 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈయన ఫ్రెండ్ ఒక ల్యాండ్ జగన్మోహన్ గారు అని, ఆయన కూడా మన సత్యనారాయణపురంలో ఉంటారు. అది సెపరేట్గా నేను డైరెక్ట్గా ఆయనతోనే ఇంటర్వ్యూ చేయిస్తాను. ఈయన నాకు అవకాశం ఇస్తే బిజీ షెడ్యూల్ లేకుండా ఖాళీగా ఉంటే ఎప్పుడైనా ఈయనది కూడా మీకు చూపిస్తాను. నేను ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఏంటి అవి కూడా. చాలా పెద్ద హాస్పిటల్ కట్టారు ఫ్రెండ్స్, చూడొచ్చు. దీంట్లో మీకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటుంది. సో నేను చెప్పిన వాటికి ఏ ట్రీట్మెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళిపోండి. బ్యాలెన్స్డ్ డైట్ ఎలా చేయాలి, ఆ రోగాలు రాకుండా ఉండాలి అంటే కూడా డాక్టర్ గారు మీకు చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. సో ఆయన చెప్పిన వాటిని అన్నింటినీ మీరు అనుసరిస్తే సరిపోతుంది. తప్పకుండా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, మీకు ₹1 కూడా ఖర్చు కాకుండా అవుతుందని నేను మీకు చెప్తున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది మనీ ఎవరి దగ్గరైనా ఉండి నాకు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ నచ్చదు అట్మాస్ఫియర్ అనుకున్న వాళ్ళకి నేను ఇంకా సింప్లిఫై చేసి ఎక్కడెక్కడికి వెళ్తే మీకు హ్యాపీగా ట్రీట్మెంట్ బాగా అవుతుంది, ₹4 పోయినా లేదా ₹4 తక్కువైనా సరే అని చెప్పి నేను మీ దాకా తీసుకురావడం జరుగుతుంది. సో అందులో చూసుకుంటే భాగంగా ఈ హాస్పిటల్ చాలా చక్కగా ఉంటుంది. ఇక మీకు ఇప్పుడు ఈ హాస్పిటల్స్ అన్ని మెడిస్టార్ ఇవన్నీ కూడా కొత్తగా పెట్టడం జరిగింది వీటి పక్కన. ఒకప్పుడు ఇక్కడ అంతా ఖాళీ స్థలం ఉండేది. అక్కడ హరికృష్ణ గారి గ్యాస్ట్రో కానీ ఈయన సీనియారిటీ ఆయనకి లేదు అంతా. సో కొంత జెన్యూనిటీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో హీఈస్ ఎ జెన్యూన్ డాక్టర్. సో ఖచ్చితంగా మీరు ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. $4 అయినా సరే మీకు ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా అవుతుంది. అందుకని నేను ఒకేసారి 100 సార్లు చెప్తున్నాను. సో విజయవాడని కవర్ చేసే భాగంగా ఎక్కడైతే మీకు బాగుంటుందో అది కూడా మీకు చూపించడం అన్నది కమిట్మెంట్గా తీసుకున్నాను. సో దీన్ని చక్కగా ఆలకించి ఎవరికి గ్యాస్ట్రైటిస్ ట్రబుల్ ఉన్నా, ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కావాలన్నా, హెర్నియా సమస్యలు, గర్భసంచిని తీసేయాలన్నా ఈ హాస్పిటల్కి రండి, చాలా బాగుంటుంది. యాజ్ ఎ రిప్రజెంటేటివ్గా నేను చెప్తున్నాను. నేను దాదాపు 20 ఏళ్ళు కలిశాను ఇన్ని. సో చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ మరిన్ని మంచి హాస్పిటల్స్ విజయవాడలో బోత్ గవర్నమెంట్ ప్రైవేటు రెండు ఎక్స్ప్లోర్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ బటన్ మీద గట్టిగా కొట్టండి. థ్యాంక్స్, బాయ్.